హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఈస్ తారక్. దిస్ వీడియో ఇస్ బ్రాట్ యు బై కలర్స్. కలర్స్లో జాయిన్ అవ్వండి, ఫిట్గా హెల్దీగా ఉండండి. ఇప్పటివరకు మనకి ఎన్నో మెగా హిట్ సీరియల్స్ అందిస్తూ వస్తున్న మా టీవీ నుంచి మరో కొత్త సీరియల్ రాబోతుంది. అదే ఎటో వెళ్ళిపోయింది మనసు. ఈ సీరియల్ పేరు వింటేనే మనకు అర్థమవుతుంది కదా ఎంత పొయిటిక్గా ఉందో, అలాగే ఈ సీరియల్ ఎలా ఉండబోతుందో. సో త్వరలో స్టార్ట్ అవబోతున్న ఈ సీరియల్ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మనతో డిస్కస్ చేయడానికి ఈ సీరియల్ లీడ్ పేరు అయిన సీతాకాంత్ అండ్ అలాగే రక్ష మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. హలో సీతాకాంత్ గారు. హాయ్ రక్ష. హలో. మీరేమో ఫ్రమ్ తెలుగు స్టేట్, షీఈ్ ఫ్రమ్ కన్నడ. అంటే 40-20 అనేది మాకు ఆల్రెడీ ట్రైలర్లో చూపించారు. ఈ తెలుగు కన్నడ అనేది కూడా కొత్త కాంబినేషన్. రెండు కాంబినేషన్లు కూడా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి వినడానికి చూడడానికి కూడా. సో మరి ఈ ఎటో వెళ్ళిపోయింది మనస్సు మమ్మల్ని ఎటో తీసుకెళ్లేలాగా ఉండాలంటే అలాంటి అట్రాక్టివ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి దీంట్లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ లాట్ ఆఫ్ అండి. చెప్పారు కదా, ఏజ్ డిఫరెన్స్ ఉన్న లవ్ స్టోరీ. ఓకే, ఏజ్ డిఫరెన్స్ ఉన్న లవ్ స్టోరీస్ ఇంతకు ముందు మెనీ లాంగ్వేజ్లో మన లాంగ్వేజ్ ఇన్ తెలుగులో కూడా వచ్చాయి. బట్ నేను అలాగే ఉంటుంది అనుకున్నాను యాక్చువల్గా. ఎంటైర్లీ డిఫరెంట్. అంటే ఎటో వెళ్ళిపోయింది మనసు అని మేము అనుకోవాలంటే, ఎటో తీసుకెళ్ళిపోయిందా ఈ సీరియల్ అని మేము అనుకోవాలంటే సీన్స్ అండి బిట్వీన్ హీరో హీరోయిన్ అండ్ ఈవెన్ వేరే సీన్స్ అన్ని కూడా చాలా ఫ్యామిలీ స్టోరీ ఉంది. అలాగే వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఏజ్ కాన్ఫ్లిక్ట్ ఒకటి ఉంది. ఓకే, ఎటో వెళ్ళిపోయింది అంటానికి ఒక డిఫరెంట్ వెనక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంది. ఓకే, అంటే మెయిన్ డెఫినెట్లీ మీరు డెఫినెట్గా ఎటో వెళ్ళిపోతారు చూసి. ఓకే, కొన్ని సీరియల్స్ ఏంటంటే కనెక్ట్ అయితే అని పెడతారు కానీ సీరియల్కి దానికి సంబంధం ఉండదు. బట్ ఇది మాత్రం కనెక్ట్ ఉంది, స్టోరీతో పాటు కనెక్ట్. టైటిల్ లైటర్ వేలో క్యూట్ గా లవబుల్ గా ఉంది, ఎటో వెళ్ళిపోయింది మనసు. బట్ దీని వెనక ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. ఓకే, టైటిల్ పెట్టండి. ఎందుకు మనసు ఎటో ఎందుకు వెళ్ళిపోతుంది అనే దాని వెనక ఒక స్టోరీ ఉంది. దట్ ఈస్ స్పెషల్ ఇన్ దిస్. మీరు అన్నట్టు చాలా యాప్ట్ గా ఉంటుంది. ఎస్, రక్ష, వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ. మీరు ఆల్రెడీ కన్నడలో సీరియల్ చేస్తున్నారు, బట్ తెలుగులో మాత్రం లాంచ్ అవ్వడం మాత్రం మా టీవీ సీరియల్తో లాంచ్ అవుతున్నారు. అది కూడా ఆల్రెడీ ఒక ట్రైలర్తోనే చాలా బజ్ తెచ్చుకున్న ఇదే నేను చెప్పొచ్చు, ఎందుకంటే కొత్త కాన్సెప్ట్ ఇప్పటివరకు సినిమాల్లో మేము చూడలేదు కాబట్టి. సో అసలు మీకు ఈ అవకాశం ఎలా వచ్చింది? సో ఫస్ట్ స్టెప్స్ ఆఫ్ టాలీవుడ్ ఎలా అనిపించింది మీకు ఇక్కడ తెలుగులో సీరియల్ చేయడం? It's very nice. It's very heart welcoming. I'm loving this because this is my first project that too I got in Starma channel, which is very big channel. And I'm very thankful to them, and I'm having a great experience because I'm working with many artists who are already experienced in Telugu and every other fields. So it's very nice. So coming to the project Eto Vellipoyindi Mansu, which is coming on Starma. So this project has a very weightage characters. Not only my character, every person character is having a lot of weightage actually. So my character is like very interesting and I love that character while playing. So I feel very nice to play that character. And if I tell you about my experience, like first schedule, it was very tough for me to get adjust because I had the language problem. So it was like very hard me to understand the lines and to take the dialogues and everything. But later on it went and then it like got little bit of settled. Right now I can understand now Telugu now. Yeah. సార్, అయితే యాక్చువల్గా మా ట్రైలర్ చూసినప్పుడు ఏంటంటే మన్మధుడు కైండ్ ఆఫ్ ఛాయలు కొన్ని కనిపించినాయి. అంటే లేడీస్ అనగానే ఫైర్ అని చెప్పాడు, నేను పెళ్లి కానీ బ్రహ్మచారిని, పెళ్లి చేసుకొని బ్రహ్మచారిని, పెళ్ళి అవ్వని బ్రహ్మచారిని కదా అని చెప్పారు కదా. సో అంతా బాగుంది. అంటే టోటల్ క్యారెక్టర్ అంతా అలాగే ఉంటుందా లేకపోతే జస్ట్ ఇంట్రో వరకు అలాగే పెట్టారు మాకు? అంటే నేను అనేది మన్మధుడు కైండ్ ఆఫ్ థింగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. లాట్ ఆఫ్ థింగ్స్ అంటే వన్ ఓసిడి ఉంది ఎవరు ఇతనికి, ఈ క్యారెక్టర్కే. సో గర్ల్స్ అంటే పడదు పెళ్లి చేసుకోలేదు, చాయిస్ అని చెప్పారు కదా. సో ఇవన్నీ ఉన్నాయి. సో ఇలాంటి వాడికి ఇంకొక అదర్ వరల్డ్ అంటే అలాంటి వేరే గుణాలు ఉన్న అమ్మాయి వస్తే ఎలా ఉంటాయి, దగ్గర అవుతుంటే లేకపోతే కలుస్తుంటే ఏం జరుగుతుంది? వీడికి ఇష్టం ఉండదు, దట్ ఏజ్ డిఫరెన్స్ ఉంది కదా. వీడికి అలా ఏజ్ డిఫరెన్స్ వాళ్ళు కలవాలని అసలు కలవరనుకుంటాడు. ఎట్లా మైండ్ సేమ్ ఉండవు కదా, ఇటు మెచ్యూరిటీ ఉంటుంది, అటు చైల్డిష్ గా ఉంటారు. ఎలా వీడిద్దరు కుదురుతుంది అనే టైప్ సేమ్ విత్ గర్ల్ ఆల్సో, తన క్యారెక్టర్. మరి ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్న అమ్మాయి మరి వచ్చిన తర్వాత అది ఎందుకు వీళ్ళిద్దరి మధ్య జరుగుతుంది అనేది దాని బ్యాక్ స్టోరీ ఉంది. మ్యాజిక్ ఎందుకు మరి ఇన్ని డైవర్సిఫైడ్ గా ఉన్నాయి, ఇద్దరికి డిఫరెంట్ టేస్ట్ ఉన్నాయి, డిఫరెంట్ వరల్డ్స్. యాక్చువల్లీ డిఫరెంట్ వరల్డ్స్. ఈ రెండు వరల్డ్స్ కలిపి ఒక చోటకి ఎందుకు వస్తున్నాయి, ఎందుకు అట్రాక్ట్ అవుతున్నాయి అనేది దగ్గరికి వచ్చినప్పుడు కూడా కొట్టుకుంటారు. బట్ తెలియకుండా ఇద్దరికి ఒక ఏర్పడుతుంటది. అది ఎందుకు, ఎలా ఎందుకు ఏర్పడుతుంది అనేది బ్యాక్ స్టోరీ.
సీతాకాంత్ గారు, ఇప్పుడు బేసిక్గా ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా కూడా మనం ఏజ్ అనేది మాట్లాడితే కొంచెం అఫెండ్ అవుతారు బేసిక్గా. ఒకప్పుడు ఏంటంటే అమ్మాయిలు అయ్యేవాళ్ళు, ఇప్పుడు అబ్బాయిలు కూడా అవుతున్నారు యాక్చువల్గా. మరి దీంట్లో మీకు యాక్చువల్గా 40 ఏళ్ళ అబ్బాయికి 20 ఏళ్ళ అమ్మాయికి అన్నారు, ముదురు బ్యాండ్గా అన్నారు. సో ఆ ఫన్ అంటే మాకు వినడానికి అంత ఫన్నీగా ఉంది. బట్ మీకు మరి చేసేటప్పుడు వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్ ఎలా అనిపించింది మీకు ఆ సెట్స్లో జరిగిన? అంటే స్టోరీ బాగున్నప్పుడు, ఒక సక్సెస్ రావాలన్నప్పుడు, ఆ స్టోరీలో వెయిట్ బాగుంది స్టోరీ అన్నప్పుడు, మన దగ్గరికి ఆ ఆఫర్ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు యాక్సెప్ట్. ఇప్పుడు 40 years రోల్ చేశానని నెక్స్ట్ ఇంకేదో అయిపోద్దని అనుకోవటం అనవసరం. సో అంటే మాకు వినడానికి ఇంత ఫన్నీగా ఉంది. ఫస్ట్ జస్ట్ టీజర్తోనే అంత ఫన్ జనరేట్ చేశారు కదా. సో మరి వైల్ వర్కింగ్ ఆన్ ద సెట్స్, మీరు కరెక్ట్గా అడిగారు, గుడ్ క్వశ్చన్. షూట్ చేసేటప్పుడు వీడి టేస్ట్లు కానీ, వీడు ఇంట్లో ఎలా ఉంటాడు, ఓకే, ఇలా మా ప్రోమోనే అమ్మాయి దగ్గరకు వస్తుంది, ఇట్లా స్ప్రే తీసుకుని ఫస్ట్ స్ప్రే పడతాడు. అంత ఓసిడి ఉంటుంది ఇంట్లో. వాడు తినే ఫుడ్ చాలా స్పూన్ కూడా టిష్యూ తుడుచుకొని, ఇంట్లో అందరు గ్లౌజులు వేసుకోవాలి. ఐ థింక్ చూడండి చాలా ఉంది ఇంట్లో వాడు వినే మ్యూజిక్, వాడు ఎంజాయ్మెంట్స్. వాట్ ఈస్ దిస్ జనరేషన్, ఆ జనరేషన్ సూపర్ అనుకుంటాడు. వాడు కామెడీ చేయడు, ఆడు ఉండే విధానం మీకు ఫన్ గా ఉంది. మీరు ఇప్పుడు చెప్తుంటే మాకు అనిపిస్తుంది ఎంత ఫన్ ఉంది అనేది మాకు సీరియల్ అర్థం అవుతుంది యాక్చువల్గా. సో అంటే దీనికి కొన్ని రిఫరెన్స్ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఇంతకు ముందు మనం చెప్పుకున్నప్పుడు మొక్కని మహానుభావుడు కానీ ఇలాంటి. సో మరి మీ క్యారెక్టర్ డిజైన్ చేసినప్పుడు మీరు ఏమైనా హోంవర్క్ చేసుకున్నారా, లేకపోతే డైరెక్ట్ గా అక్కడ డైరెక్ట్ చెప్పింది ఏదైతే ఉందో అదే? స్టార్మా మనకి చెప్పినప్పుడే ఇలా ఉంటుంది అంటే మనం బాగా చేద్దాం, ఏజ్ డిఫరెన్స్ లవ్ స్టోరీ ఓకే. దీనిలో మనం ఇంతకు ముందు ఉన్న సీరియల్స్ కంటే డిఫరెంట్ గా రావడానికి చాలా ఫ్యాక్టర్స్ దీంట్లో ఉన్నాయి. మన మార్క్ కనిపించాలి ఉన్నాయి. సో అని చెప్పారు, అది అనుకున్నట్టే వాడు చెప్పినట్టే జరిగింది. నేను అష్టచమ్మ చేశాను. అవునవును, మీరు అందరికి తెలుసు సీతాకాంత్ అంటే ఈజీగా మేము కనెక్ట్ అయ్యే క్యారెక్టర్, ఈజీగా గుర్తుపట్టే ఇది కాబట్టి మనకు అందుకే నేను చెప్తున్నాను ఒక టీజర్ చూస్తే ఒక మంచి పాజిటివ్ వైబ్ అనిపించింది యాక్చువల్గా. ఎస్. అయితే రక్ష, మీరు కన్నడ నుంచి వచ్చారు. బేసిక్గా కన్నడ నుంచి ఇంతకు ముందు వచ్చిన వాళ్ళందరినీ కూడా మేము ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడికి వచ్చిన స్టార్ హీరోయిన్స్ చేసాం. స్మాల్ అంటే తెలుగు ప్రేక్షకులు అంతగా ఆదరించారు కదా. సో బట్ ఇక్కడ మీరు వచ్చినప్పుడు తెలుగులో మాట్లాడడానికి కానీ, తెలుగు లైన్స్ నేర్చుకోవడానికి కానీ కొంచెం ఏమైనా ఇబ్బంది పడేవాళ్ళు? అంటే స్టూడెంట్ లాగా ఉండేవాళ్ళ, లేదంటే కనుక అక్కడ ఉన్న సెట్లో అక్కడికక్కడ నేర్చుకుని చెప్పడం ఉండేది? ఎలా ఉండేది మీకు? So coming to that point, like in shoot what happened is they tell me the lines and everything. Few lines I get it easily, few lines I won't get. It will be like they'll say okay, and then they'll start the action. I'll be saying ante prompting. In prompting also the difficult words. Like apart from that it's easy. Actually it's easy. Telugu is easy, we can learn actually. త్వరగా నేర్చేసుకుంటారు. బట్ కాకపోతే ఏంటంటే నేర్చుకున్న తర్వాత అంటే అదే విధంగా మన వాళ్ళు కూడా రిసీవ్ చేసుకోవడం కూడా యాక్చువల్గా I take that. I take it. Yes. అయితే సార్ మన అంటే ఇది మనం చేస్తాం, ప్రేక్షకులు నచ్చుది అంతా ఓకే. బట్ మనకు ఫస్ట్ జడ్జెస్ ఎప్పుడంటే ఏంటంటే సెట్లో ఉండేవాళ్ళు కాకుండా మన ఇంట్లో ఉండేవాళ్ళు కదా. సో మరి మీ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రియాక్షన్ ఏంటి? అమ్మా నాన్న చెప్పాను ఇట్లా ఏజ్ డిఫరెన్స్ లవ్ స్టోరీ అని. గుడ్, మా నాన్నకి ఇష్టం నేను యాక్ట్ చేయటం. నేను యాక్టింగ్ మధ్యలో 4-5 years గ్యాప్ ఇచ్చినప్పుడు కూడా ఆయనకి ఇష్టం లేదు. ఎవరికి ఇష్టం లేదు, బట్ మా నాన్నకి ఎక్కువ మళ్ళీ స్క్రీన్ మీద కనిపిస్తే కొడుకు చూసుకోవాలంటే. సో ఆయన చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మళ్ళీ యాక్ట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ ప్రోమో చూసినప్పుడు కూడా బాగుందంటున్నారు. కొడుకు కదా అసలు ఎలా ఉన్నా నచ్చుతారు కస్టమర్. దాంట్లో మిగతా వాళ్ళు ఎవరైనా చెప్తున్నప్పుడు, వేరే వాళ్ళు బాగుందని చెప్తున్నప్పుడు ఇంకా హ్యాపీనెస్ వస్తుంది. క్యారెక్టర్స్ రెండిట్ల మధ్య ఉన్న కెమిస్ట్రీ అంటే మాకు కొత్తగా ఉంది చూడడానికి టీజర్ వరకు అయితే. సో సీరియల్ ఎలా ఉండబోతుంది ఇద్దరి మధ్య కెమిస్ట్రీ పరంగా? డెఫినెట్ గా ముందు సీరియల్స్ కన్నా డిఫరెంట్ గానే ఉంటుందండి, నో డౌట్. ముందు ఉన్న సీన్స్ కన్నా ఈ సీరియల్లో సీన్స్ డిఫరెంట్ గా దాన్ని ప్లాన్ చేశారు. ఎందుకంటే అదే ఇందాక చెప్పాను కదా, ఎటో వెళ్ళిపోయింది మనసు, ఎందుకు వెళ్ళిపోతుంది అనే దానికి ఒక రీజన్ ఆల్రెడీ బేస్ వేసుకున్నారు కాబట్టి ఎప్పుడైనా వాళ్ళు మీట్ అయినప్పుడు వాళ్ళు పైకి చూడటానికి డిఫరెంట్ ఒపీనియన్స్తో ఉంటారు, డిఫరెంట్గా కనిపిస్తారు, కొట్టుకుంటుంటారు. కానీ వీళ్ళకి తెలియకుండా వీళ్ళు దగ్గర అవుతుంటారు. ఎందుకు దగ్గర అవుతున్నారు అనే దానికి ఒక రీజన్ ఉంది. సో సీన్స్ అన్నీ వాళ్ళిద్దరు క్రాస్ అయినప్పుడు ఆ బిల్డప్స్ అవన్నీ బాగా వచ్చినాయి. సీన్స్ డబ్బింగ్ లో చూస్తున్నప్పుడు అది
అయితే యాక్చువల్లీ ఈ సీరియల్కి బేసిక్గా ఒక చిన్న ఏజ్ బేస్డ్ ఇది కదా. సో మరి మీ ఇద్దరు కెమిస్ట్రీ పరంగా చూసుకుంటున్నప్పుడు ఎలా అనిపించేది, ఆయనతో మ్యాచ్ చేయడానికి ఎలా అనిపించేది మీకు? Like, to be honest, preparation, if I say about the preparation, when I got to know that there is a character like this, I said okay, because it was very different kind of character which I'm gonna play in this serial. And then I got to know that he'll be playing the role and we'll be having 20 years gap. And then I was like, okay, fine. Then I was actually curious how they will create that build-ups and everything. And we had that scenes, shots and everything. And that build-ups, everything get created. But we had a very good chemistry on screen. Like, we have a very good coordination and a chemistry on screen. So it was like very nice while playing that character and everything. And to be honest, coming to the chemistry part which we have on screen, that is like, that's what he told, no? There is something why we get reconnected again. Yes. So somewhere we can we can put that character on that character, like why we are reconnecting to that, so that we can tell the audience. But the thing is, like, on audience viewpoint, we'll be like, he's very OCD person, I'm very rowdy baby character person, we don't even see each other kind of character. But deep inside, our heart knows like we are connected. Yes. But on top of that, we don't know like we are connected. It's like very nice chemistry bond character actually. Rowdy baby kind of character. But I call her he calls me as rowdy baby. వై బట్ మాకు టీజర్లో చూసినప్పుడు అయితే మాత్రం అంటే ఈ అమ్మాయి ఒక మిడిల్ క్లాస్ పరంగా ఇట్ల పరంగా ఉన్న అమ్మాయి చూపించారు. ఎక్కడ రౌడీ డేరింగ్ అండ్ డాషింగ్ లాగా మాట్లాడతాం. I'll be very daring girl. ఇలా ఉంది టాంబాయ్, రౌడీ బేబీ అంటాను నేను. సో షీ కాల్స్ మీ OCD sir. He will be into like his old kind of concept. I'll be with this kind of generation girl. I'm like very dashing, confident, independent kind of girl, because I'm a cab driver in this character. So I'll be like very rough and tough character. If anybody comes, this kind of character she is. He is like very calm, only business, clean, business minded. He don't like fights. He don't want to get any interruptions between anything. He's that kind of person. I'm not like that. I'm like very helping nature, kind hearted, very like sentiment to family, very attached with my cousin, siblings. And coming to his whenever I'll be having scenes with him, in that character it will be like very rough, because we don't like each other in characters. So it's like very different shades of acting in this serial. We have very different shades. Yes sir. అయితే యాక్చువల్గా మీరు ఇప్పుడు 40s క్యారెక్టర్ అని చెప్పారు కదా. సో 40s క్యారెక్టర్కి మీరు అన్ని ఇన్పుట్స్ వేరే దగ్గర నుంచి అని తీసుకున్నారా, లేకపోతే మీరు జస్ట్ మీ లైఫ్లో చూసినయే యాడ్ చేశారు దీనికి? స్క్రిప్ట్ వాళ్ళ ఆల్రెడీ క్వాలిటీ ఉందండి, నీట్ గా తయారు చేశారు. ఓకే గెటప్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్, హెయిర్ కూడా కొంచెం వైట్ గా ఉండాలి ఇక్కడ, ఎవ్రీథింగ్ వాళ్ళు ప్రిపేర్ చేశారు. వాటి క్యారెక్టరైజేషన్ లో మన డైలాగ్స్ ఏమైతే రాశారో ఆ డైలాగ్ చూస్తే అర్థమవుతుంది మనం ఎలా యాక్ట్ చేయాలి. సో క్లారిటీ ఉంది కాబట్టి వాడు టేస్ట్ ఉంది. సపోజ్ ఒక ఓల్డ్ సాంగ్ వింటున్నాడు అనుకోండి, ఎలా ఉంటాడు ఓల్డ్ సాంగ్ వినేవాడు, వాడు బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది, స్లో బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. ఒక ర్యాప్ సాంగ్ వింటున్న అమ్మాయి ఎలా ఉంటుంది, సో ఆ సీన్ చూస్తేనే ఎలా యాక్ట్ చేయాలన్నది తెలిసిపోతుంది. సో ఇప్పుడు మీ ఇద్దరు ఉన్న కెమిస్ట్రీ అలాగే కొన్ని చెప్పారు కదా, ఇది కాకుండా అదర్ హైలైట్స్ ఆఫ్ ద సీరియల్ అంటే ఏం చెప్తారు? అంటే ఫస్ట్ ఎటో వెళ్ళిపోయింది మన టైటిల్ చూసిన, లేకపోతే ప్రోమో మీరు చూసారు కదా, వీళ్ళిద్దరు క్యారెక్టరైజేషన్స్ మీద ప్రోమో ఉంది. ఎటో వెళ్ళిపోయింది మన సినిమా లవ్ స్టోరీ, డెఫినెట్లీ ఇట్ ఈస్. కానీ దీని వెనక ఫ్యామిలీ స్టోరీ ఉందండి. ఆల్ క్యారెక్టర్స్ చాలా టైట్, అంటే రెండు ఫ్యామిలీస్ కి సంబంధించి కనెక్షన్స్ ఏంటి. ఓకే, వాళ్ళు పూర్ ఫ్యామిలీ, వీళ్ళేమో రిచ్ ఫ్యామిలీ, బట్ ఏదో కనెక్షన్ ఉంది ఫ్యామిలీస్, వెనక బ్యాక్ స్టోరీ ఉంది. సో ఇన్ దట్ వే ఇట్ ఈస్ స్ట్రాంగ్ స్టోరీ. అండ్ ఈవెన్ లొకేషన్స్ వైజ్ కానీ వాళ్ళ హౌస్ ఒక రైల్వే ట్రాక్ పక్కన ఉంటుంది, అలా దొరికింది. మా హౌస్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటుంది. కొన్ని కుదిరిని కొన్ని ప్లాన్ చేశారు. ఇదైతే ఇల్లు కావాలని అలాంటి చోట కావాలని తిరుగుతూ ఉంటే అనుకోకుండా రైల్వే ట్రాక్ పక్కన. సో మీరు అన్నట్టు ఆ లవ్ స్టోరీ కాకుండా ఒక స్ట్రాంగ్ స్టోరీ ఉంది, అన్నిటికి మంచి క్యారెక్టర్స్, అందరూ యాక్టర్స్, ఎవ్రీథింగ్ బాగా సెట్ అయ్యింది. వీళ్ళ చెల్లి కానీ, వీళ్ళ ఫాదర్ క్యారెక్టర్ కానీ, మదర్, అన్న కూడా ఉన్నాడు కదా, అన్న యాక్చువల్లీ ఈజ్ నాట్ లైక్ పర్టిక్యులర్ అన్న, సంథింగ్ ప్రతి క్యారెక్టర్. మా ఇంట్లో కూడా నేను మదర్ కానీ, తాత కానీ, అండ్ ఒక తమ్ముడు, మరదలు,
ఆవిడ పెళ్ళి ఉంటుంది ఆల్రెడీ. డిఫరెంట్ క్యారెక్టర్స్ అన్నమాట. సో ఎవ్రీథింగ్ సెట్ బాగుంది. Planned everything neatly and they were very particular. We want this. His look, my characters, his characters, our other artist characters, everything they were planned so well. Like movie లాగా ఉంటాయి సీన్స్ అయినా. ఓకే. క్వాలిటీ అయినా ఇట్స్ లైక్ మూవీ లాగా ఉంటుంది యాక్చువల్లీ. అయితే మరి ఇప్పుడు వరకు మీరు చేసిన షెడ్యూల్స్ ఆయనతో కానీ లేదంటే మీ సెట్స్లో కానీ మీకు అనిపించిన ఫన్నీ ఇన్సిడెంట్స్ అంటే ఏం చెప్తారు యాక్చువల్గా? ఎందుకంటే మిగతా అంతా సీరియల్ అంతా ఫన్నే కాబట్టి మరి ఖచ్చితంగా కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ అయితే జరిగి ఉంటాయి కదా, మీ తెలుగు ద్వారా కావచ్చు లేదంటే చేస్తున్న సీన్స్ ద్వారా కావచ్చు. My funny experience, first thing I'll get fumbled while saying dialogue. Okay. Apart from that, I didn't had much scenes till now also with him. We just had 1, 2, 3 scenes. That's it. Yeah, we didn't had more scenes actually. No. Maybe one colors scene one and cab scene one. And నేను సెట్ చేసుకుంటాం స్లమ్ లో వస్తాను అప్పుడు. That is only 2 days. 4 scenes interaction. Okay. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. అది అంటే బట్ ఎక్కడ కలవనట్టుగా ఉండదు. ఇక్కడ వీడి క్యారెక్టరైజేషన్ చెప్తున్నప్పుడు సేమ్ టైం ఆ అమ్మాయి క్యారెక్టరైజేషన్ చెప్తాడు, ప్యారలల్ గా చెప్తూ ఉంటాడు. ఆ స్ట్రిచింగ్ టేక్ సమ్ టైం కదా. హీరోయిన్ ఉంటారు, ఇద్దరు కలిసి ఉన్నట్టే ఉంటారు స్క్రీన్ మీద. కాకపోతే మాకు చూపించేటప్పుడు మాత్రం స్క్రీన్ ప్లే వే ఆఫ్ ఇదిగా మాత్రం. సో మరి అక్కడ ఎక్కడ అంత ఫన్నీ ఇన్సిడెంట్స్ అంటే ఏం జరగలేదా? I had my funny incidents with my mother character and with my sister character. What happened is like one day my younger sister character, Yoda, she's playing the character. So her name is Pinky in this serial. So what we had is like we had a shot and she started to laugh. I don't know why. Seeing her laugh, I started laughing and we laughed continuously for 30 minutes without non-stop. And then they said action. There was a very emotional scene. I have to cry and I have to say the dialogue. I'm not getting cry only. I'm just laughing. మీరు ఎప్పుడు నవ్వుతానే ఉన్నారు ఇంటర్వ్యూలో. I'm not stopping my laugh only. I'm just laughing. And she's sitting in front of me. That was my close-up. She's into suggestion. I'm telling her to stop. She's like doing funny faces and she's making me to laugh. Like we have very fun kind of sets. And when we do outdoor shoot and everything, no, okay, we'll be set the camera and we'll be acting. Somebody will come and see what's going on. It will be like very funny. Okay. సార్ మరి మీకు ఇప్పుడు వరకు షూట్ చేసిన దాంట్లో మెమరీస్ అంటే బెస్ట్ మెమరీస్ అంటే ఏం చెప్తారు ఈ సీరియల్ వరకు? ఎందుకంటే ప్రతి సీరియల్లో మనకు కొత్త సీరియల్ ప్రతిదీ కూడా మనకు కొన్ని మెమరీస్ ఇస్తుంటారు కదా. కొన్ని రకాలుగా ఒకరోజు యాక్టింగ్ పరంగా మనకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, ఒకరోజు సెట్స్ మీద జరిగే ఫన్ అంతా మనకి ఇది చేస్తుంది. టోటల్ మెమరీ ఏంటంటే ముందున్న సీరియల్స్ చాలా పెద్ద హిట్స్ అయ్యింది. ఎస్. ఓకే, ఇది ఏంటంటే హై క్వాలిటీ ఉందండి. మంచి అంటే ఫ్రేమ్లో నేను మళ్ళీ ఒకసారి టేక్ చూసుకుంటున్నప్పుడు కానీ నా లుక్ ఒకటి డిఫరెంట్గా ఉంది ఇంతకు ముందు కన్నా ఇప్పటికీ. అది నచ్చింది అందరికీ. తీసేటప్పుడు టేకింగ్ క్వాలిటీ బాగా అంటే అదొక టోటల్ ఒక మెమరీ లాగానే ఉంది నాకు. ద హోల్ 10 or 15 episodes షార్ట్. ఎవ్రీ సీన్ ఇస్ డిఫరెంట్గా ఉంది. ఇంతకు ముందు మనం చేసాం కదా సీరియల్లో అన్నట్టుగా లేదనమాట. ఏ సీన్ అయినా ప్రతి ఎవ్రీ సీన్ డిఫరెంట్. ఓకే, అంటే బేసిక్ గా స్టోరీస్ ఎక్కువ ఉండవు కదా మీకు తెలిసింది. అవునవును, లైన్స్ ఏమే ఉంటాయి. అవును, దాని వెనక ఏవో ఎమోషన్స్ స్ట్రిచ్ చేస్తారు. కానీ సీన్స్ లో ఒక న్యూనెస్ ఉంది. అందువల్లే ఇంతకు ముందు చేసినట్టుగా లేదు. ఇంతకు ముందు నేను ఎపిసోడ్స్ చేశాను కదా అలా. సో మళ్ళీ కొత్తగానే అనిపిస్తుంది యాక్చువల్లీ. అయితే ఇప్పుడు మనం ఏ సీరియల్ ఎంత పని ఉన్నా ఇంకోటి కానీ బట్ ఎమోషన్ అనేది కోర్ ప్రతి ఏ సీరియల్ కైనా కూడా. మరి ఈ సీరియల్ పరంగా చూసుకుంటే కనుక ఎమోషన్ పాయింట్ ఎలా ఉంది? మెయిన్ అదేనండి. పైకి వరకు సరదాగా సీన్స్ ఉన్నాయి, లేకపోతే తన అమ్మాయి క్యారెక్టరేషన్స్ చెప్పడానికి కొన్ని ఆ సీన్స్ నా క్యారెక్టర్ సీన్స్ ఉన్నాయి. కానీ హై ఎమోషన్ లేకపోతే అదే మెయిన్ అదే ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి వచ్చే మొత్తం ఇదే కాబట్టి బిట్వీన్ దీస్ టూ క్యారెక్టర్స్ అండ్ బిట్వీన్ టూ ఫ్యామిలీస్ ఆల్సో. రెండు ఫ్యామిలీస్ కి ఎమోషన్స్ ఉన్నాయి తెలియకుండా. అది కూడా ఉంది అంటే క్యూరియాసిటీ మెయింటైన్ చేసే స్టోరీ కూడా ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుంది అనే ఆ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎమోషన్స్ ఫుల్ అన్ని ఉన్నాయి. బట్ కానీ ఆవిడకి ఏడిపే రావట్లేదండి కదా కనీసం. మొత్తం అలాంటి జోకేస్తారు. అది మనం కంట్రోల్ చేసుకుంటూ మనం ఏడుపు వచ్చినట్టు నటించాలి. ఏడవలేము, నవ్వలేము అన్నట్టు. ఎప్పటికీ యాక్టింగ్ అంటేనే పెయిడ్ హాలిడే అంటారు. పెయిడ్ హాలిడే కరెక్ట్ యాక్చువల్గా. హ్యాపీగా అక్కడ ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఉంటుంది. బట్ దానికి తగ్గట్టే కష్టం కూడా ఉంటుంది యాక్చువల్గా. అది వాళ్ళు కోరుకుంటే మాత్రం దట్ లైఫ్
లైక్ ఎనీథింగ్. ఎస్ అయితే ఇప్పుడు మీరు ఇంకా సీరియల్ మనకు రాలేదు కాబట్టి మాకు వచ్చిన ఈ చూస్తేనే ఇప్పుడు మాకు ఒక దీనికైతే హిట్ వైబ్ అయితే కనిపిస్తుంది. సో ప్రేక్షకుల ముందు త్వరలో పలకరించబోతున్నారు కదా, సీతాకాంత్ అనే స్క్రీన్ నేమ్తోనే పలకరించబోతున్నారు కదా. సో మరి ప్రేక్షకులకి ఏం చెప్తారు? మీరు అన్నట్టు ఈ స్క్రీన్ లో కూడా సీరియల్లో కూడా నా పేరు సేమ్ పేరు, అదే పేరు పెట్టారు. ఎందుకు అలా అనుకున్నారు తెలియదు, బాగుంది అనుకున్నారు. తన పేరు రామలక్ష్మి, ఆబ్వియస్ గా బాగుంది. ప్రేక్షకులకి చాలా ఒక గ్యారంటీ ఏంటంటే మీరు చాలా హిట్ సీరియల్స్ చూసుంటారు. ఇది చాలా పెద్ద హిట్ అవ్వబోయే సీరియల్ నాకు అనిపిస్తుంది యాక్ట్ చేస్తున్నప్పుడు. మీకు తప్పకుండా ఈ సీరియల్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది, మీరు ఆదరిస్తారని నమ్ముతున్నాను. మీ అందరిని త్వరలో సంక్రాంతి దాటగానే ఈ సీరియల్లో ఈ క్యారెక్టర్స్ ద్వారా మేము ముందుకు రాబోతున్నాం. డెఫినెట్గా ఇంతకు ముందు నన్ను చాలా సీరియల్స్లో ఆదరించినట్టే స్టార్ మాలో అష్టాచమ్మ పెద్ద హిట్ ఇచ్చారు, అలాగే ఎటో వెళ్ళిపోయింది మనసు కూడా చాలా పెద్ద హిట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. యువర్ వాయిస్ టు ఆడియన్స్. My voice to audience is like, hi, this is my first project in Star Ma. I'm coming towards you as a Ram Lakshmi. So I hope you shower your love on your Ram Lakshmi and to our entire team and make it super duper hit and give us love, support and everything. And I'm very much happy and thankful to Star Ma for giving me such a great opportunity. Yes. Because my first debut in Telugu, right? So yeah, yes, I'm very much happy, and to be very soon we are coming in front of you after Sankranti. We're gonna reveal it soon. Yes. So yeah, please show your love and support for us. డెఫినెట్లీ మీ ఇద్దరు అంత క్యూట్ గా రిక్వెస్ట్ చేసిన తర్వాత కూడా చూడకుండా ఎలా ఉంటారు, ఖచ్చితంగా చేస్తారు. చాలా కాంప్లిమెంట్ చేశారు మమ్మల్ని. యా డెఫినెట్లీ, ఎందుకంటే మాకు కనిపించిందే మేము దాని గురించి మాట్లాడాం కాబట్టి ఖచ్చితంగా పెద్ద హిట్ అవ్వాలని కోరుకున్నాను. హిట్ అయిన తర్వాత మరొకసారి కలిసి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాం ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ కమింగ్ హియర్, అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ న్యూ సీరియల్. Thank you so much, and happy Sankranti to everyone in advance.